వైద్య రంగానికి సంబంధించి వైద్య రంగానికి 12,393 కోట్ల రూపాయలు కేటాయించారు. ఏం సదుపాయాలు ఇస్తారంటే చెప్పండి ఒకసారి. దేనికి దేనికి వెచ్చిస్తారు చెప్పండి, చెప్తారా, చెప్పగలరా? ఇది 24-25 బడ్జెట్కి మాత్రమే. మరి 25-26లా ఇవి కేటాయించినట్టుగా మాకు చూపించే అవకాశాలు ఉంటాయా? ప్రతి సంవత్సరం బడ్జెట్లు పెట్టినప్పుడు విద్యకింత, వైద్యానికింత, వ్యవసాయానికింత, రైతులకింత, లేకపోతే నిరుద్యోగులకింత అని కేటాయిస్తారు, కానీ వాళ్ళ జీవితాలలో ఎందుకు మార్పు రావటం లేదు? ఇది అధికారుల తప్పిదమా, లేకపోతే ప్రజా నాయకుల తప్పిదమా, లేకపోతే ప్రజల తప్పిదమా? వీటికి సమాధానాలు కావాల్సిందే. వీటికి క్లియర్గా సమాధానాలు కావాల్సిందే. ఏదో పై పెచ్చుల కోసమో, లేకపోతే మేము అతి గొప్ప బడ్జెట్ను పెడుతున్నాము అని చెప్పేసి చెప్పడం కోసము అయితే మాత్రం ఇటువంటివి చేయకండి. దయచేసి చెప్తా ఉన్న గత ప్రభుత్వానికి సుతా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కూడా. ఎందుకు అంటే దీనివల్ల నష్టపోతుంది, లేకపోతే ఆశతో చూస్తుంది ఎవరు అని అంటే తెలంగాణ ప్రజానికం, పర్టికులర్గా పేదలు చూస్తూ ఉన్నారు. ఎస్, ఈ గవర్నమెంట్ దవాఖానలకు లేకపోతే గవర్నమెంట్ బళ్ళలకు పోయేది ఏంటంటే పేదల పిల్లలు పోతారు. పేదల ఆరోగ్యం బాగాలేకపోతే గవర్నమెంట్ దవాఖానలకు పోతారు.